హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఈరోజు మీకు టేస్టీ ఎగ్ సలాడ్ చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. క్యాప్సికమ్, క్యారెట్, కీరదోసకాయ, టమాటో సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. హైబ్రిడ్ టమాటో మీడియంగా పండింది ఈ సలాడ్లోకి చాలా బాగుంటుంది. సన్నగా తరగటానికి ఈజీగా ఉంటుంది. ఒక ఆనియన్, 2, 3 వెల్లుల్లి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఇలా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ, బటర్ కానీ వేసుకొని, బటర్ వేడైన తర్వాత తగినంత సాల్టు, పసుపు, కారం వేసుకొని వేయించుకోండి. కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని 2 వైపులా 2 నిమిషాల పాటు వేయించుకోండి. మరీ ఎక్కువ సేపు వేయించకుండా 2 వైపులా కలిపి ఒక 4 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఈ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, ఈవినింగ్ స్నాక్స్‌కి కూడా చేసుకోవచ్చు. నేను చూపించిన వెజిటబుల్స్ అన్నీ మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఇలా మార్నింగ్ చేసుకొని తిన్నామంటే కడుపు నిండుగా ఉంటుంది. డే అంతా మనం తినే ఆహారాన్ని తగ్గించుకొని తింటాం. అందువల్ల వెయిట్ లాస్ అవ్వటానికి కూడా సహాయపడుతుంది. బాండిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత తగినంత సాల్టు, గరం మసాలా, కారం వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చిక్కటి పెరుగుని తీసుకొని బీటర్‌తో స్మూత్‌గా చేసుకోండి. ఇలా చేసుకొని ఆనియన్స్ చల్లారిన తర్వాత ఈ చిక్కటి పెరుగుని వేసేసుకోండి. సర్వింగ్ బౌల్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని, క్యారెట్, కీరా, టమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుతో డ్రెస్సింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. హెల్తీ కూడా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.